హలో అండి. ఈరోజు రంజాన్ 5వ రోజు అనమాట. ఈరోజు నేను ఏమేమి చేశానో చూపిస్తాను చూసేయండి. రైస్ చూడండి ఎంత యమ్మీగా ఉందో. మటన్ రైస్ అనమాట. సూపర్ వచ్చింది. రెసిపీ చూసేయండి. మరి ఫుల్ వీడియో ఉంది, నేను ఈ వీడియోలో కూడా చూపించాను. మీకు క్లారిటీ కావాలంటే ఫుల్ వీడియో చూసేయండి, మన యూట్యూబ్ ఛానల్లో ఉంది. ఫస్ట్ అయితే మటన్ని ఉడికించుకున్నాం. మటన్ని ఫస్ట్ వాష్ చేసుకొని బాగా కుక్కర్లో వేసుకొని, ఇందులో నేను ఏమేమి వేస్తానంటే ఉప్పు, చెక్క, లవంగాలు, యాలకబుడ్డలు అన్నీ మిక్సింగ్ ఉంటుందండి. ఇది మిక్స్డ్ మసాలా. మచ్చిపుసుకు మాత్రమే యూజ్ చేస్తారు, అన్నిటికీ యూజ్ చేస్తారు. మటన్ కానీ చికెన్ అయితే యూజ్ చేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది. అన్నీ వేసి హోల్ గరం మసాలా వేసి ఉడికించుకోవాలి. ఇందులో నేను పసుపు, ఇంకా వచ్చేసి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి హాట్ వాటర్ వేసి ఉడికించుకుంటున్నాను. తర్వాత అయితే పప్పు కూడా పొయ్యి మీద పెట్టేశానండి, పప్పు సూప్కి అనమాట. ముందుగా అయితే పొయ్యి మీద ఈ మటన్ పెట్టేసి తర్వాత పప్పు సూప్కి కూడా పొయ్యి మీద పెట్టేస్తున్నాను. తర్వాత అయితే కూరగాయలు అన్నీ వేసి కట్ చేసి పెట్టి ఉడికించుకుందాం. తర్వాత అయితే మటన్ ఉడికే లోపల ఇటు పక్క చెరవ పెట్టుకొని ఆయిల్ వేసి ఆనియన్, ఎండుమిరపకాయ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి క్యారెట్, ఉల్లగడ్డ ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలాలు జీలకర్ర పొడి, మిరియాల పొడి, ధనియాల పొడి, పాప్రికా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. నిమ్మకాయ పొడి నేను పసుపు వేయలేదు, ఎందుకంటే మటన్లో వేసాను కాబట్టి. మటన్ ఉడికిన తర్వాత ఆ మటన్ వేసి బాగా ఫ్రై చేసుకొని తర్వాత రైస్ ఉంటుంది కదా, రైస్ కూడా వేసుకొని పైన నేను చూసేయండి, నేను మిక్స్ చేయలేదు. మటన్ను, ఉల్లగడ్డ ముక్కలు అన్ని కింద రైస్ కిందే ఉన్నాయి. అన్నీ వేసి రైస్ పైన వేసి తర్వాత వేసాను. ఇంకా నేను అస్సలు గెరిటె పెట్టి మిక్స్ చేయను అనమాట. ఇలాగే ఉడికించుకుంటాను. అంతే అండి, చాలా బాగా వస్తుంది రైస్, సూపర్ ఉంటుందండి. మటన్ అయితే రైస్ కింద ఉంటుంది కదా, జ్యూసీగా ఉంటుంది. ఇక్కడైతే పప్పు సూప్లోకి చెప్పానుగా, పప్పు సూప్కి అనమాట. క్యారెట్, ఉల్లగడ్డ, జుకినీ కాయలు, టమాటో, ఆనియన్ అన్నీ వేసి ఉడికించుకుంటున్నాను. అందులో జీలకర్ర పొడి, మిరియాల పొడి, ఉప్పు వేసి బాగా ఇలా మిక్సర్ పట్టుకొని ఈ ఆనియన్ తాలింపు అనేది వేసుకోవాలి. ఇది వచ్చేసి యక్ని అనమాట. యక్ని ఫుల్ రెసిపీ మన ఛానల్లో ఉంది, చూసేయండి. ఈ వీడియో కింద వీడియో ఉంది, ఫుల్ వీడియో. ఏం లేదండి, అన్ని కూరగాయలు వేసి బాగా ఉడికించుకొని మటన్ వేసి బాగా ఉడికించుకోవాలి. అంతే, చాలా సింపుల్గా అయిపోతుంది ఇది. ఇక్కడ చూసారా, రైస్ అయ్యాక నేను ఫ్లిప్ చేసి మటన్ అంతా పైకి తీసుకొని మిగతా రైస్ అంటే కింద పెట్టుకుంటున్నాను. నేను అందుకే ఫ్లిప్ చేస్తానండి. ఎందుకు ఫ్లిప్ చేస్తా మీరు ఇలా చూపిస్తారంటారు కదా, నేను ఇందుకోసమే. మటన్ అంతా రైస్ కింద ఉంటుంది కాబట్టి మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాను నేను ఇక్కడ. రైస్ అయితే సూపర్గా వచ్చిందనమాట. చాలా టేస్టీగా ఉన్నింది, నేను తిన్నాను. ఎంత బాగుండిందో అస్సలకి. బిర్యానీ మాదిరే ఉన్నిందనమాట. బిర్యానీ రీప్లేస్ చేయొచ్చు. తర్వాత అయితే ఇలా పెట్టేశానండి అన్నీ. ఇవన్నీ నిన్నటి ఫుడ్లు ఉన్నాయి, మళ్ళీ ఈరోజు చేసినవి అనమాట. మొత్తం అలా అయితే ఇలా బాక్స్కి అయితే పెట్టేశాను. ఎలా ఉంది నా వీడియో, నచ్చిందా? నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్